హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే షాపింగ్ బ్లాగ్ అనమాట. మేమైతే అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి. నార్సింగ్కి వెళ్ళినాము. సో ఎప్పుడు నార్సింగ్కి వెళ్ళాము. ఇక్కడ జేఎన్టీయూలో గలీలో ఉంటుంది అనమాట ఒకటి షాపు. మొత్తం క్లాతింగే ఉంటుంది అక్కడ. అంత బాగాలేదని చెప్పి నార్సింగ్కి వెళ్ళిపోయినాం. సో అక్కడైతే శారీస్ చూసినాం అనమాట. కొన్ని శారీస్ అయితే చూసి ఇంకా ఈ రెండు సెలెక్ట్ చేసుకున్నాము. ఈ 2 శారీస్ అండ్ ఇక్కడ దుప్పట్టా ఒకటి తీసుకున్నాము. అండ్ ఇంకా బ్రౌన్ కలర్ దాని మీదకి వైట్ కలర్ చున్నీ అయితే సెట్ అవుతుంది, కొంచెం డీసెంట్ లుక్ వస్తుంది అని చెప్పి వైట్ కలర్ శారీయే తీసేసుకున్నాం మేము. శారీని ఇంకా కొంచెం దుప్పట్టా వేసి మిగిలిన క్లాత్ తోటి ఏదైనా స్టిచ్ చేసుకోవచ్చు అని చెప్పి, అక్కనే డిజైనర్ కాబట్టి అక్కనే ఏదైనా చేస్తుంది. ఇంక ఇక్కడైతే లేస్ పెట్టి చూసింది ఎట్లా సెట్ అవుతుంది అని చెప్పేసి కొన్ని లేస్ కూడా తీసుకొచ్చాం. ఎవ్రీథింగ్ అంటే లేస్, ఇంకా కావాల్సిన డ్రెస్కి కావాల్సిన అన్ని సామాన్లు తెచ్చేసుకున్నాం మేము. ఒక 10K అయిందనమాట ఇద్దరికి శారీస్ అండ్ ఇంకా చిన్న కాటన్ షార్ట్ కుర్తీస్ కోసం క్లాత్స్, ఇంకా కొన్ని మెటీరియల్స్ కావాల్సినవన్నీ తీసుకున్నాము. 10K లోపల ఒక 3 అవుట్ఫిట్స్ అనుకోండి. ఇంకా ఇక్కడైతే నాకు కూడా లేస్ పెట్టి వస్తుంది, కాకపోతే అది కొంచెం హెవీ అయిపోతుంది అనిపించింది. ఇంకా నార్మల్ లేస్ మా ఇంట్లో ఉంది, అది పెట్టేస్తే బాగుంటుంది అని చెప్పి అదే పెట్టించుకున్నా. నేనైతే చాలా లేట్గా పోస్ట్ చేసిన ఈ వీడియో. మా అక్క అయితే డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేసేసింది. సో అవుట్పుట్ నేను లాస్ట్లో చూపిస్తాను. కాటన్ కుర్తీస్ తీసుకుందామని చెప్పినా కదా, ఈ 3 క్లాత్స్ తీసుకున్నాం. నాకైతే అక్కడ బ్లూ అండ్ రెడ్ నచ్చింది. సో నా కోసం అది స్టిచ్ చేయమన్నా. ఏం చేస్తుందో చూద్దాం. సో పింక్ గ్రీన్ ఈ కాంబినేషన్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. నాకైతే కలర్ సెట్ అయింది అనిపించింది, మస్తుంది. సో మీరు ఎట్లుందో లుక్ చెప్పండి. నేను ఎట్లాగో మ్యారేజ్కి వేసుకొని మళ్ళీ ఒక బ్లాగ్ పెడతా, అప్పుడు కంప్లీట్గా రెడీ అయ్యి. ఇంత ఈ వీడియోకి బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుస్తా.